శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడలేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9043637512. పరువు పోయే సంఘటన జరుగుతుంది. మీకు ఏం జరగబోతుందో తెలిస్తే మీ కాళ్ల కింద భూమి కంపించిపోతుంది. ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి, మీకే పూర్తిగా అర్థమవుతుంది. ముందుగా వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అవగతమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకుల వ్యక్తిత్వాన్ని చూస్తే పట్టుదల కలిగిన వ్యక్తులు. వీరికి దైవ గుణం అధికంగా ఉంటుంది. ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి మంచితనంతో పాటుగా తెలివితేటలు, అందం కూడా ఉంటుంది. సాహసవంతులు. అలాగే స్నేహితులు కానీ బంధువులు కానీ ఆపదలో ఉన్నారంటే వెంటనే తమ వంతు సాయం అందించడంలో వెనకడుగు అస్సలు వెయ్యరు. తోచినంత సాయం చేస్తారు. అది మాట అయినా ఆర్థిక సాయం అయినా కూడా గుర్తుపెట్టుకోండి, తప్పక చేస్తారు. వీరికి ఇరుగు పొరుగు స్నేహితుల్లో, కుటుంబ సభ్యుల్లో కూడా మంచి పేరు, ప్రఖ్యాతలు, మర్యాద, గౌరవం కలిగి ఉంటారు. అలాగే ఈ రాశి జాతకులు చిన్నతనం నుంచే కష్టాలు ఎక్కువగా ఎదుర్కొంటూ వస్తున్నారు. కుటుంబ బాధ్యతలు తెలిసినవారు. కుటుంబంలోని పెద్దవారిని ఎక్కువగా గౌరవిస్తుంటారు. ఈ రాశి వారు కుటుంబ బరువు బాధ్యతలు మోయడం వల్ల వీరికి కష్టాలు ఎప్పుడూ తోడుగానే ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక వీరు పనిలో పడ్డారు అంటే ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయరని చెప్పుకోవాలి. వీరు ఏ పని మొదలు పెట్టినా పూర్తి అయ్యేంత వరకు అస్సలు మధ్యలో విడిచిపెట్టరు. ఇక ఈ రాశివారు ఎంతటి పట్టుదల కలిగిన వారంటే పనిలో ఎన్ని ఆటంకాలు కలిగినా, ఎంత ఒత్తిడి కలిగినా సరే ఎక్కడా కూడా పని విడిచిపెట్టని స్వభావం వీరికి ఉంటుంది. ఇక వీరు ఎదుటి వారి మాటల్ని ఊరికే నమ్మేస్తుంటారు. వారు చెప్పేది నిజమా అబద్ధమా అని గమనించుకోకుండా ఎదుటి వారికి సహాయం చేయడానికి వీరు ముందుకెళ్లి ఇబ్బందులు పడ్డ పరిస్థితులు కూడా వీరికి ఎన్నో ఉన్నాయి. అయినా కూడాను ఈ రాశి వారిని మనం గమనిస్తే వీరికి ముఖ్యంగా ఈ రోజున చాలా వరకు కూడాను పరిస్థితుల్లో మార్పులు రాబోతున్నాయి. వీరు ఈ పని చేయడం వల్ల పరువు పోగొట్టుకునేటటువంటి వార్త వింటారు. ఎందుకంటే ఒక ఫోన్ కాల్ మాట్లాడడం ద్వారా మీరు ఇటువంటి పరిస్థితి అయితే ఎదుర్కోబోతున్నారు. వీరి యొక్క పరువుకి నష్టం కలిగే పరిస్థితి ఏర్పడబోతుంది. మీకు ఒక ఫోన్ కాల్ రాబోతుంది. దానికి సంబంధించి మీరు అవతల వారి యొక్క మాటల్ని నమ్మేసి వారికి ఆర్థికంగా సహాయం చేయడం కావచ్చు, లేదంటే మీకు ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా సహాయం చేయడానికి ముందుకు వెళ్తారు. కానీ వారి ద్వారా మీకు పరువు పోయే పరిస్థితులే ఎక్కువగా ఉన్నాయి. అలాగే మధ్యవర్తిత్వం కారణంగా, షూరిటీ సంతకాల కారణంగా లేదా మాట సాయం కారణంగా ఆర్థికంగా మీరు ముందుండి వారికి ఈ యొక్క ఆర్థిక సాయం చేయడం రీత్యా వారికి ఈ సహాయం చేయడం ద్వారా భవిష్యత్తులో మీరు కూడా వారికి విరోధులుగా మారే అవకాశము లేకపోలేదు. మీరు చేసిన సాయం అంతా కూడా వారు గంగలో కలిపేస్తారు. ఎందుకంటే వారికి కృతజ్ఞత అనేది లేదు. అంతా నటిస్తున్నారు, మిమ్మల్ని మోసం చేస్తున్నారు, వారి అవసరానికి మిమ్మల్ని అడ్డం పెట్టుకుంటున్నారు. ఈ విషయాన్ని మీరు గమనించలేకపోవడానికి కారణము స్నేహానికి మీరు వేసే పెద్దపీట. మీకులాగానే అందరూ ఉంటారని అస్సలు అనుకోవద్దు. ఇకనైనా మీరు ఈ విషయాన్ని గ్రహించకపోతే చాలా కష్టమవుతుంది. మీరు చేసిన సాయాన్ని, ఆ రోజు మీరు పడ్డ కష్టాన్ని మరచిపోతారు. మీరు చేసిన సాయం మాత్రమే కాదు, మీరు చేసినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని మర్చిపోయి మీ పరువు తీసే విధంగా మీ పైన నిందలు మోపే ప్రచారం చేస్తారు. నలుగురిలో అల్లరి పాలు చేయడానికి మీకు వివాదాలు సృష్టిస్తుంటారు. ఇటువంటి పరిస్థితులు మీరు ఎదుర్కొని అటువంటి వారితో మీరు ఇబ్బందులు పడి మీ పరువు పోగొట్టుకోవడం కంటే మీరు అటువంటి వారితో మీ యొక్క ఫోన్ కాల్ మాట్లాడకుండా ఇప్పుడే జాగ్రత్త పడడం మంచిది. ఇక వారి సమస్యలు వినకుండా ఉండడం మీకు ఎంతైనా మంచిది. ఎందుకంటే
మీ యొక్క గ్రహచార రీత్యా గోచార రీత్యా మీకు ఈ సంఘటన జరుగుతుంది. మీరు కనుక దీన్ని చేసినట్లయితే గనక ఇటువంటి వ్యక్తుల మాటలు నమ్మి మోసపోకుండా ఉంటే చక్కటి ఫలితాలు పొందుకుంటారు. ఇక నిత్యం శివారాధన చేయండి, చక్కటి ఫలితాలు వస్తాయి. హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా కూడా మరిన్ని శుభ ఫలితాలు పొందుకుంటారు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి మా గురువు గారికి తప్పక కాల్ చేయండి. అంత మంచి జరుగుతుంది. శుభం భూయాత్.